ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ముల్లంగి రోటి పచ్చడి అండి. ముల్లంగి అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఈ కడాయి బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనకి ఆయిల్ అన్నది వేడెక్కిందండి. అందులోనే ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అందులోని 3 to 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇక్కడ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అందులోని మీడియం సైజులో ఉన్న 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది మగ్గడానికి మనకి 2 నిమిషాలు టైం పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మనకి అన్నీ పూర్తిగా మగ్గిపోయాయి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోని ఒక ముల్లంగిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. వీటిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ముల్లంగి మగ్గడానికి మనకి టైం పడుతుంది. ఇది మగ్గడానికి 4 to 5 minutes టైం పడుతుందండి. 5 minutes తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దామండి. మనకి ముల్లంగి అన్నది 75% మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండు ఈ వేడికే త్వరగా మగ్గిపోతుందండి. వీటిని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5 to 6 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలండి. ఇవి ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం రోట్లో దంచుకుందామండి. ముందుగా ఒక రోట్లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వీటిని కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా ముందు దంచుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేటట్లు దంచుకోవాలండి. ఇందులోని ముల్లంగి ముక్కల్ని కూడా వేసుకుని దంచుకోవాలండి. ఇది మనం దంచుకునేటప్పుడు ఎక్కడ వాటర్ అన్నది యూజ్ చేయకూడదండి. ఒకవేళ మిక్సీలో వేసుకున్నా కూడా ఆపి మిక్సీ పట్టుకోవాలండి. అంతేగాని వాటర్ యూజ్ చేయకూడదు. ఈ ముల్లంగి పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఈ ముల్లంగి పచ్చడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మనకి ముల్లంగి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందామండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.